హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్పి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి హీటరు. దీని ప్రాబ్లం వచ్చేసి సప్లై అయితే ఏం రావట్లేదు. చూడడానికి బాగానే ఉంది కానీ సప్లై అయితే రావట్లేదు. మనం ఒకసారి సిరీస్ పెట్టుకొని చూసుకుంటే లైట్ ఏమైనా ఇండికేషన్ వస్తుందో చూద్దాం. చూడండి, సప్లై అయితే ఏం రావట్లేదు. బాడీ షాట్ కూడా చూస్తే దానికి కూడా సప్లై రావట్లేదు. ఎర్తింగ్ కూడా రావట్లేదు. ఫేస్ నోట్లు అయితే అలా కూడా రావట్లేదు. హీటర్ అయితే మనం 4 స్క్రూలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు క్యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ క్యాప్ ఓపెన్ చేసినాక ఇక్కడ మనం మెల్టింగ్ ఇది ఉంది చూడండి, ఇక్కడ కొంచెం బ్లాక్ లెక్క అనిపిస్తుంది. ఇక్కడ షార్ట్ అయ్యే ఉండొచ్చు. ఎక్కువ శాతం వీటికి కేబులే ఫెయిల్ కావడం జరుగుతుంది. ఈ లక్క పోసింది కదా, ఇందులో పోతే మనం దాన్ని చేయడానికి ఏముండదు. ఒకవేళ హీటర్ చూడడానికి బాగా ఉంటే మనం కేబుల్ ఓకే ఉందా లేదా చూసుకొని కేబుల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మనకు కేబుల్ ఎక్కడ ఫెయిల్ అయింది అన్నది ఒకసారి మొత్తం చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూసుకుంటే మనకి ఎక్కడ కేబుల్ ఫెయిల్ అయినట్టయితే కనబడట్లేదు. మనం ఫస్ట్ అన్నాం కదా, ఆన్నే కొంచెం బ్లాక్గా ఉండడం జరుగుతుంది. ఈ కేబుల్కి అక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే పడడం జరుగుతుంది, సర్క్యూట్ అయ్యి. ఆడ ఎక్కడ సర్క్యూట్ అయింది లేదా కొంచెం బ్లాక్ కావడం జరుగుతుంది. ఆ బ్లాక్ అయిన కాడ మనం కట్ చేసుకుంటే వైర్ అయితే షార్ట్ కావడం జరుగుతుంది. చూడండి, మనకు మెయిన్గా ఇక్కడ మెల్ట్ అవుతుంది కదా, మనం హీటర్ పెట్టినప్పుడు తీసినప్పుడు ఈయన్నే బ్లాక్ అయితే కనబడడం జరుగుతుంది. ఇది ఒకసారి అయితే మనం కట్ చేసి చూసుకుందాం. చూడండి, ఇక్కడ కట్ చేసి చూసుకుంటే ఇగో ఈయన్నే మనకు షార్ట్ సర్క్యూట్ కావడం జరిగింది. హీటర్కున్న కేబుల్ అయితే మనం ఎక్స్ట్రా కొంచెం ఉంది కదా, ఒక 2-3 ఇంచులు ఉంచుకొని కట్ చేసుకున్నాం కాబట్టి దాని స్లీవ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా స్లీవ్ తీసుకొని ఈ బ్లాక్, రెడ్, గ్రీన్ ఉంది కదా, ఇవైతే కేబుల్ స్లీవ్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న స్లీవ్ కట్ చేసుకోవాలి. పీవీసీది ఎక్స్ట్రా మనం వైర్ పైన ఉంది కదా, అది కట్ చేసుకొని ఈ రెడ్కును, బ్లాక్, గ్రీన్కు లీడింగ్ తీసేసుకొని హీటర్ అయితే చెక్ చేసుకుందాం మనం. ఒకవేళ హీటర్ ఓకే ఉందనుకో, కేబుల్ ఒకవేళ వీలుంటే అదే వేసుకోవచ్చు, లేదా ఇంకో కేబుల్ వేసుకోవచ్చు. ఆ కేబుల్ ఓకే ఉంటే అదే కేబుల్ వేసుకోవచ్చు. ఒకసారి సిరీస్ అని చూసుకుంటే బ్లాక్, రెడ్ వరకు అయితే చూసుకుంటే మనకు బల్బ్ అయితే వెలవడం జరుగుతుంది. చూడండి, బాడీ షాట్ కూడా మనకు ఏం లేదు, బాగానే ఉంది. ఎర్తింగ్ కూడా సప్లై ఇప్పుడు మనకి గ్రీన్కి పెడితే రావడం జరిగింది. ఫేస్ న్యూట్రల్ కూడా ఓకే ఉంది. ఒకసారి మనం డైరెక్ట్ కూడా కనెక్షన్ ఇచ్చి చూసుకుందాం. ఇక్కడ స్విచ్ ఆన్ చేసి లైట్ కూడా ఆన్ చేస్తే మనకు కొంచెం డిమ్ కావడం జరుగుతుంది. రెడ్కు, బ్లాక్కు పెట్టాలి. ఫేస్ నోటలు చూడండి, హీటర్ అయితే వర్కింగ్ బాగానే ఉంది. హీటరు కొంచెం హీట్ కూడా అయింది. మెయిన్గా హీటర్లకు ఈ కేబుల్ పోతేనే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా హీటర్ పగిలిపోయినా హోల్స్ పడితే దానికి చేయడానికి ఏముండదు. కొన్ని హీటర్లకు ఈ షార్ట్ ప్రూఫ్ కాకుండా నార్మల్గా కింద పైన క్యాప్ ఫిట్టింగ్ వస్తాయి కదా, అవి కూడా ఓపెన్ చేసి హీటర్ ఓకే ఉంటే కేబుల్ మార్చుకోవచ్చు, లేదా జాయింట్ అయినా పోతే అవి వేసేసుకోవచ్చు. ఈ కేబుల్ వైర్ కూడా ఈ విధంగా స్లీవ్ తీసుకొని రెడ్, బ్లాక్ చూడండి, ఈ బ్లాక్ ఇక్కడ షార్ట్ కావడం జరిగింది. ఇక్కడ షార్ట్ అయింది కాబట్టి మనకి ఇందాక సప్లై అనేది ఆ కేబుల్కి అయితే రాలేదు. ఇక్కడ కూడా బ్లాక్ అయితే కనబడుతుంది. వీలైనంత వరకు స్లీవ్ ఎక్కువ తీసుకొని కేబుల్ ఇవి కూడా స్లీవ్ తీసుకొని మనం కేబుల్ వైర్ అయితే చెక్ చేసుకుందాం. ఈ కేబుల్ బాగా ఉంటే ఇదే కేబుల్ అయితే మనం మళ్ళీ కనెక్షన్ ఇచ్చుకుందాం, లేకపోతే కొత్త కేబుల్ అయితే ఇచ్చేసుకోవచ్చు. చూడండి, బ్లాక్ అయినాయి. ఇవి నీట్ వీలంత వరకు ఎక్కువ స్లీవ్ తీసుకొని చెక్ చేసుకుంటే, ఫేస్ చెక్ చేసుకుంటే చూడండి వస్తుంది. న్యూట్రల్ కూడా చెక్ చేస్తే రావడం జరిగింది. ఎర్త్ కూడా చెక్ చేస్తే సప్లై అయితే వస్తుంది. 3 కేబుల్స్ అయితే ఓకే ఉంది. మనకు ఆన్నే షార్ట్ సర్క్యూట్ అయ్యి సప్లై అయితే హీటర్కి పోలేదు. చూడండి, మనం ఈ కనెక్షన్స్ ఏ కలర్కు ఆ కలర్ సేమ్ అదే విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే హీటర్ అయితే వర్క్ అవడం జరుగుతుంది. మనం హీటర్ కనెక్షన్ కొట్టేటప్పుడు ఏమైనా స్పార్క్ లెక్క వచ్చి బ్లాక్ ఏమైనా కేబుల్స్ ఉంటే ఈ విధంగా బ్లేడ్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని కనెక్షన్ అయితే కొట్టేసుకోవాలి. కనెక్షన్ కొట్టుకున్నాక ఒకవేళ వీలుంటే 90% షోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే హీటర్కు లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనం లూబింగ్ కొట్టిన కాడ మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయ్యాయి ఊసిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఈ విధంగా మెల్టింగ్ చేస్తూ ఉంటారు, ఇలా చేయకూడదు. నేను చూపెడతా చూడండి ఒకసారి. కేబుల్ ఆపోజిట్ పెట్టి దాన్ని అనేది రౌండ్గా చుట్టాలి. ఈ విధంగా చుడితే మన షోల్డింగ్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. షోల్డింగ్ కూడా మంచిగా పడుతుంది. 2 సైడ్లా ఒకేసారి ఇట్లా ఒడిదిప్పినట్టుగా వైర్ చేస్తే మనకు టేప్ వేసుకోవడానికి కానీ లోపల లెంత్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. కేబుల్ కూడా చూడండి, ఈ బ్లాక్ వైర్ కూడా ఇదే విధంగా ఆపోజిట్లో 2 వైర్లు పెట్టి ఈ విధంగా మెల్టింగ్ చేయాలి. అదే ఎర్తింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ అయితే సేమ్ చూడండి, ఈ విధంగా కనెక్షన్స్ అయితే మనం కొట్టుకొని షోల్డింగ్ చేసుకోవాలి వీటిని.
ఈ విధంగా పెట్టుకున్నాక షోల్డింగ్ కూడా చేసుకుందాం. మెయిన్గా ఈ హీటర్లకు మనకి ఎక్కడ వైర్ మెల్టింగ్ అవుతుందో అక్కడనే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం మెల్టింగ్ అయినప్పుడు ఆడ కొంచెం వైర్ అనేది కొంచెం మెత్తగా అయ్యి ఆడ షార్ట్ సర్క్యూట్ అయ్యి పోయే అవకాశం ఉంటుంది. ఈ 3 వైర్లకు ఈ విధంగా షోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా షోల్డింగ్ చేసుకున్నాక వీటికి అయితే టేప్ అయితే వేసుకోవాలి. 3కి టేప్ మరీ బాగా మంది వేసుకోవద్దు. ఒక 5 నుంచి 6 వరుసలు వచ్చేటట్టుగా టేప్ కట్ చేసుకొని వీటికి అయితే టేప్ వేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మనం షోల్డింగ్ చేసుకోవడం జరిగింది. వాటర్ యొక్క లెవెల్ కూడా మనం కరెక్ట్ పెట్టాలి. వాటర్ లెవెల్ తక్కువ పెట్టినా కానీ వైర్ మీద వెయిట్ ఎక్కువ పడి వైర్ కాలిపోయే అవకాశం ఉంటుంది. హీటింగ్ ఈ ఫిల్మెంట్ కూడా తొందర కింద ఉంది కదా, ఆ ఫిల్మెంట్ కూడా హోల్స్ పోవడం కానీ డ్యామేజ్ పోవడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతుంది. ఈ కేబుల్స్కు ఈ విధంగా దాన్ని సపరేట్గా అయితే టేప్ వేసుకోవడం జరిగింది. ఈ ట్యాగ్ ఉంది కదా, మనం టేప్ వేసినాక గుంజిన వైర్ బయటకు రాకుండా జాయింట్ల కాడ ఊసి రాకుండా మనం ఈ ట్యాగ్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే బయటికి వైర్ రాకుండా అలానే ఫిక్స్ ఉంటుంది. లోపల ఒకసారి చూసుకోవాలి మనం. ఈ ట్యాగ్ ఎక్స్ట్రా ఉన్నది కొంచెం అట్టిగా ఉంటే జరుపుకొని ఎక్స్ట్రా ఉన్న ట్యాగ్ అయితే కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీడియో. చూడండి ఈ విధంగా మనకి ఇది ఉంది కదా రబ్బరు, ఇది బయటికి రాకుండా మనం కేబుల్ గుంజినప్పుడు అలానే ఫిక్స్ అయి ఉండదు. మనం లేకపోతే ఆ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ తోటి లోపలికి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏ విధంగా క్యాప్ అయితే ఓపెన్ చేసామో అదే విధంగా స్క్రూలు అయితే పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఈ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. 4 స్క్రూలు అయితే ఫిట్ చేయడం. పైన క్యాప్ ఉంది కదా, ఓపెన్ చేస్తే కేబుల్స్ ఎక్కడైనా టచ్ అవుతున్నా చూసుకొని ఏటో అని చూడండి. ఇక్కడ ట్యాగ్ వేసాం కదా, ఇట్లా గుంజినా కానీ కేబుల్ బయటకు రాకుండా ఈ విధంగా ట్యాగ్ కానీ ఏదైనా గట్టిగా కేబుల్ అయితే కట్టుకోవాలి. హీటర్ కంప్లీట్ అయినాక చూడండి చెక్ చేసుకుంటే మనకు ఎలాంటి బాడీ షాట్ అయితే ఏం రావట్లేదు. ఇందాక ఎర్తింగ్ సప్లై అయితే మనకు రాలేదు కదా, చూడండి ఇప్పుడు ఎర్తింగ్ కూడా పనిచేయడం జరుగుతుంది. ఫేస్ న్యూట్రల్ కూడా ఓకే ఉంది. ఒకసారి డైరెక్ట్ పెట్టి ఆన్ చేసి చూసుకుందాం మనం. ఆన్ చేసినాక లైట్ ఆన్ చేసుకొని పక్కన డైరెక్ట్ ఆన్ చేసాం కదా, ఆన్ చేసినప్పుడు మనకు లైట్ అయితే డిమ్ కావడం జరిగింది. చూడండి ఆఫ్ ఆన్ ఈ విధంగా చెక్ చేసుకుంటే హీటర్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. కేబుల్ ఈ విధంగా డ్యామేజ్ అయినప్పుడు ఈ విధంగా మనం చేసుకుంటే వర్క్ చేయడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.